కానీ ఎవరైతే కోరికలు లేకుండా భగవంతుని మీద దృష్టి ఉంచుతారో దానిని భక్తి అంటారు. అంటే నిజమైన భక్తి అంటే ఎవరైతే ఏ కోరికలు లేకుండా భగవంతుని మీద దృష్టి ఉంచుతారో అదే నిజమైన భక్తి. ఇప్పుడు ఏమన్నా అర్థమైందండి? అర్థం కాదు. ఎవరు ఈ కోరికలతో మీరు పూజలు చేయండి, వ్రతాలు చేయండి, భజన చేయండి, దర్శనాలు చేయండి, అది భక్తి కానే కాదు. మీరు అనుకుంటున్నారే భక్తిని, కానీ నిజమైన భక్తి కోరికలు లేకుండా ఆ భగవంతుని మీద దృష్టి ఉంచితే అదే నిజమైన భక్తి. కట్టుడు అయిపోయింది. ఇంట్లో సరే, ఏది ఉంది, ఏది ఫైనల్ చేశాం? భక్తి అంటే ఏ కోరిక లేకుండా భగవంతుని దృష్టి, ఏ కోరికలు లేకుండా భగవంతుని దృష్టి, భగవంతుని మీద దృష్టి ఉంచాలి. సరే, ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? అది కరెక్టే, భగవంతుడికి దృష్టి ఉంటుంది. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే మీరే చెప్పగలరు. మామూలు పోతే బయట ఎవరు చెప్పలేరు. భగవంతుడు ఎవరు? అమ్మా, ఆత్మ. ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ. ఆత్మ భగవంతుడా, విగ్రహం భగవంతుడా? ఆత్మ. ఆత్మే. ఈ విషయం ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం ద్వారా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు. అర్థమవుతుందా? ఏమని చెప్పాడు? ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే అర్జున, నేనెవరనుకుంటున్నావు? నేను ఆత్మను అని చెప్పాడు. కాదు నేను విగ్రహాన్ని, నేను ఫోటోని, నేను ప్రతిమను అని చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. అర్థమైందా? అంటే కృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి విగ్రహం భగవంతుడా, ఆత్మ భగవంతుడా? ఆత్మ భగవంతుడు. ఆత్మ భగవంతుడు. సరే, మరి ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా
పూజ చేశారనుకున్నాం, అది భక్త ఎంచంగా విగ్రహం మీద దృష్టి పెట్టారు. అక్కడ దృష్టి భగవంతుడి మీద ఉందా, విగ్రహం మీద ఉందా? విగ్రహం మీద ఉంది. బట్ భగవంతుడి మీద ఉంటే అది భక్తి అవుతుంది, కానీ విగ్రహం మీద ఉంటే భక్తి అవుతుంది. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతా రాసుకోండి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎంత జ్ఞానం పెరగాలి మీకు. ఊరికే జ్ఞానంలో కూర్చుంటే సరిపోతుంది, జ్ఞానం కూడా ఉండాలి. నాకు ఏమీ అర్థం కాదు. ఏదో అందరూ మాటలు చేస్తారు, ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఈ క్లాసులో కూడా సరిగ్గా కూర్చో. నాకు నిజంగా మీకు ప్రేమ వలన వస్తాయి. ఇలా ఎన్ని తెలుసుకుంటారో మీకు తెలియదు, మీకు లభించేది ఇక్కడే ఉంటే ఏం తెలుసుకోండి. ఏమిటి 10-11 వస్తున్నాం, ఒక గంట చెప్పుకున్నాం, ఇప్పుడు గంట ఏం చేయాలి? భోజనం చేస్తాం. ఆ? భోజనం చేస్తాం. భోజనం పెట్టకపోతే ఆ శివ మీద అనురాధ మీద దెబ్బలాడతారు. ఇంకా పెట్టమా? మన సాయంత్రం 4కి బ్రేక్ అవుతాయా? వెళ్ళిపోతారు. ఎవరు కనపడి ఇక్కడ? అవును సార్. మాకే అర్థం 50 తారీఖు నేను చెప్తున్నాను. నేను దేవవరం అదేం నమ్ముతాం. 5 గంటలు కూర్చోబెడతాం పొద్దున్న, రాత్రి 9 దాకా చచ్చిగా కొట్టాల్సిందే. అద్భుతమైన ధ్యానము. చాలా మంది ఏమనుకుంటారంటే నిజామాబాద్ వస్తున్నామండి, కొత్త వస్తున్నారు, చేయించారు. చేస్తాం.